నమస్కారం. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 3 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసి బాగా మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డలు, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, బఠానీ, పచ్చి బఠానీ, ఫ్రోజన్ బఠానీ, మళ్ళీ ఉడకబెట్టిన రైస్. ఇవన్నీ పదార్థాలు. ముందుగా ప్యాన్, ఆయిల్, ఇవన్నీ మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొంచెం హీట్ కావాలి. అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెల్ట్ చేసి పెట్టుకున్న ఎగ్గును దాంట్లో వేసి ఫ్రై చేయాలి. ఎగ్గుని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకుందాం. దీన్ని సైడ్కి బౌల్లో తీసుకుందాం. ఇలా బౌల్లో తీసి సైడ్కి పెట్టుకోవాలి. అది సైడ్కి బౌల్లో పెట్టిన తర్వాత మళ్ళీ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఐటమ్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్లు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బీన్స్ మొత్తం మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసి అందులో ఫ్రై చేయాలి. లిటిల్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి మూత ఎవరు తీసిపెట్టి సాల్ట్ వేసి మంచిగా ఆయిల్లో ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఉంచుదాం. ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మంచిగా ఫ్రై చేసుకోవడానికి కలుపుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఉడకబెట్టిన రైస్ వేద్దాం. రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగరు, అలాగే కొంచెం టేస్టింగ్ సాల్ట్ మీ ఆప్షనల్, మీకు అవసరం ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. నేను కూడా లైట్గా యూజ్ చేస్తాను. ఇది ఎక్కువ హెల్త్కి మంచిది కాదు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ కూడా వేసి, ఎగ్ ముందే ఎందుకు వేయలేదంటే ముందే వేసి ఇది కలిపేటప్పుడు మొత్తం పీసెస్ చిన్న చిన్న పీసెస్ అవుతాయి. ఇలా ఎగ్ కూడా వేయాల. ఎగ్ ముందే ఎందుకు వేయలేదంటే మనం కలిపేటప్పుడు అది చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతుందేమోనని అన్నీ కలిపిన తర్వాత మళ్ళీ వేసి కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. మంచి ఫ్రై అయిపోయింది. మనం వేసిన మసాలా మొత్తం రైస్కి పట్టేసింది. చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేసుకొని చూసిన తర్వాత టేస్ట్ చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.